నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట. 25వ శ్లోకము. సూత ఉవాచ ఏవం పృష్టస్తదా తేన రోదోచ్చై పునః పునః అశక్తో వచనోచ్చారే సంజ్ఞామాత్రం చకారః. సూతుడు చెప్పసాగెను. గోకర్ణుడు ఈ రీతిగా ప్రశ్నించిన మీదట దుందుకారి బిగ్గరగా పదే పదే రోదింపసాగెను. మాట చెప్పుటకు అశక్తుడు అయ్యెను. అందుకే అతడు సైగల్ని మాత్రమే చేయుచుండెను. 26వ శ్లోకము. తతోంజలో జలం కృత్వా గోకర్ణస్తముదైరయేత్ తత్సేకహత పాపోసౌ ప్రవక్తుముపచక్రమే. అంతట గోకర్ణుడు తన దోసిలతో జలమును తీసుకొని వాటిని అభిమంత్రించి అతని మీద చల్లెను. తత్ఫలితముగా అతని పాపములు కొంత ఉపశమించిన మీదట అతడు ఇట్లు చెప్పదొడంగెను. 27వ శ్లోకము. ప్రేత ఉవాచ అహం భ్రాతా త్వదీయోస్మి ధుందుకారీ నామతః స్వకీయనైవ దోషేణ బ్రహ్మత్వం నాశితం మయా. ప్రేతము పలికెను, నేను నీ సోదరుడను, నా పేరు దుందుకారి. నేను చేసిన నా పాపము చేత బ్రాహ్మణత్వమును నశింపచేసుకొంటిని. ధన్యవాదములు.